హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఉల్లిగడ్డ కారం చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో చూడండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి. చూడండి గాయస్, ఇప్పుడైతే మా మమ్మీ ఉల్లిగడ్డ కట్ చేసుకుంటుంది. మమ్మీ ఏం చేస్తున్నావు? ఉల్లిగడ్డ కట్ చేస్తాను. ఇదిగోండి, ఇట్లా ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, కొన్ని ఉల్లిగడ్డలు తీసుకొని ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలనో చూపిస్తాం. చూడండి, ఇదిగోండి, ఇది టమాటా, ఇది పచ్చిమిర్చి, ఇది కొత్తిమీరాకు, ఇది కరివేపాకు, ఇదేంటిదో తెలుసు కదా మీకు, లెమన్. ఇదిగోండి, ఇవి ఉల్లిగడ్డ. ఇదిగోండి, మా మమ్మీ కట్ చేసుకుంటుంది. చూడండి గాయస్, ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనో చెప్తాను. ఇదిగోండి గాయస్, మేము చిటికలో కట్ చేసేసుకుంటున్నాం. మమ్మీ చిటికి ఇదిగోండి గాయస్, కట్ చేసేస్తాం అన్నమాట. మమ్మీ నెక్స్ట్ ఏం చేయాలి? మమ్మీ నెక్స్ట్ చెప్తా. ఇక చెప్పు మమ్మీ. ముందుగా ఈ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. టమాటాలు చిన్నగా ఒకటే టమాటా కట్ చేసుకోవాలి. గాయస్, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటే ముందు మొత్తం వీడియో చూసి చేయండి. మళ్ళీ మధ్యలో కట్ చేసినారంటే కూర మాడిపోతుంది అన్నమాట. ఇది మాడిపోవడం కాదురా, మిస్ అయిపోతుంది. అవును గాయస్, అంతా చూసిన తర్వాత అదిగోండి గాయస్, ఇది ఇందులో ఇలా కారం దగ్గరికి చూపెట్టు డాడీ. చెంచా 2 చెంచాల కారం. 3 చెంచాలు. తర్వాత మమ్మీ ఏం వేసుకోవాలి? 1 చెంచాడు ఉప్పు. గాయస్, మీరు కూడా చూడండి, ఇట్లాంటి చెంచా మీ ఇంట్లో ఉంటే ట్రై చేయండి. అదిగోండి, ఆ చెంచా ఏంటి మమ్మీ? అది ధనియాల పొడి చెంచాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి మమ్మీ? నెక్స్ట్ ఏమిటి? ఆయిల్ 2 చెంచాల, 3 పావులు. నెక్స్ట్ కలిపేసుకున్నామా? మిక్సింగ్ అయిపోయిందా మమ్మీ? వావ్, సూపర్ వచ్చింది మమ్మీ. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద వేసేసి అన్న. పొయ్యి మీద అవసరం లేదురా, డైరెక్ట్ ఇది పోపు లేదు, ఏం లేదు. ఓ అవునా? మనం పప్పు వండుకుంటే పప్పు మీద సూపర్ ఉంటుంది డాడీ. ఇది మీరెవరన్నా స్పైసీ లవర్స్ ఉంటే ఇది ట్రై చేయండి. ఇది ట్రై చేయండి, కానీ ఎక్కువ కారం వేసుకోకండి. స్పైసీ లవర్స్ లేకపోతే ఎక్కువ కారం వేసుకోకండి. అదిగోండి, నిమ్మకాయలు కట్ చేసేస్తాం. మమ్మీ ఏం చేయాలి ఇప్పుడు? నిమ్మకాయ పిండే మమ్మీ. ఇది స్పైసీగా ఏముండదు డాడీ, తీయగా మంచిగా ఉంటుంది మనం తినేటట్టు. కానీ స్పైసీ లవర్స్ ఉంటే ఎక్కువనే వేసుకుంటారు మమ్మీ, నీకు తెలీదు. పప్పు మీద పక్కకి నుంచుకుంటే చాలా బాగుంటుంది డాడీ. అదిగోండి గాయస్, పప్పు మీద పక్కకి నుంచుకుంటే చాలా బాగుంటుందట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో అనేది. చూడండి గాయస్, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. సూపర్గా వస్తుంది మమ్మీ. ఇలా పూసుకుంటే గింజలు రావు, ఇలా పూసుకోవాలి. పూసుకుంటే గింజలు అనేది అందులోనే ఉంటాయి. ఇప్పుడు మిక్స్ చేయండి మమ్మీ. అయిపోయిందా? అయితే ఒకటే మమ్మీ, నేను ట్రై చేస్తాను. ట్రై చేసి ఎలా ఉంటుందో చెప్తాను. గాయస్, ఇప్పుడైతే మేము మిక్సింగ్ చేసేసిన తర్వాత పూర్తిగా నిమ్మకాయలు పిండుకొని మళ్ళీ 2 చెంచాలు ఆయిల్ వేసేస్తున్నాం, మంచిగా వస్తుందని. ఇప్పుడు చింతపండు వేసేయాలి. చింతపండు వద్దు డాడీ, ఇప్పుడు మనం నిమ్మకాయలు వేసినాం కదా, ఇది ఒక 5-6 రోజులు ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. 2-3 రోజుల దాకా మంచిగా ఉంటుంది, ఖరాబ్ కాదు. బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే పప్పు ఎవరన్నా తినబుద్ధి అయితే
ఇది వేసుకొని తినండి, అస్సలు పప్పు టేస్ట్ చేయండి. వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. పెరుగులో సూపర్ ఉంటుంది గాయస్. నేను ఒకసారి ట్రై చేసినాను, మా మమ్మీ చేసింది. పెరుగులో ఇంకా బాగుంటుంది, చూడండి గాయస్. పెరుగులో బాగుంటుంది. ఇంకొకటి ఇదిగోండి గాయస్, చూడండి ఎలా ఉందో స్పైసీగా. నేను ఒకసారి ట్రై చేసి వేడి వేడి అన్నంలో వేసుకుంది అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మమ్మీ పెట్టు, కొంచెం పెడుతుంది గాయస్. చాలు, ఇదిగోండి. సూపర్ ఉంది గాయస్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రియల్గా సూపర్గా. నువ్వు కూడా తిను మమ్మీ కొంచెం. ఎలా ఉంది అక్క? గాయస్, ఇది పప్పు లవర్స్కి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పప్పు అంత టేస్టీగా లేకపోతే మీరు ఇదిగోండి ఇలా చేసుకొని పప్పు అప్పటికప్పుడు వేడి వేడి అన్నం వండుకొని అందులో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. 2-3 రోజుల దాకా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం నిమ్మకాయ పిండినాము, ఇంకేం కలపలేదు కాబట్టి. పచ్చిమిర్చి 2, ఎందుకంటే తగులుతా అంటే బాగుంటుందని. కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 టమాటా. గాయస్, ఇది మాక్సిమం 10 days ఉంటుంది గాయస్. మాక్సిమం 10 days ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి.